వాగ్దానం చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు కాంగ్రెస్ పార్టీ. రైట్, సరే మహేష్ గారు చెప్తారు అన్నిటికీ సమాధానం. మహేష్ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సార్ నమస్కారం. అందరికీ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంతకుముందు సార్ రామ్మోహన్ రావు సార్ చాలా క్లియర్ గా ఏదైతే ఇప్పుడు అంతర్జాతీయ ఈవెంట్ మన భారతదేశానికి 72వ ప్రపంచ సుందరి పోటీలు చేసేటువంటి అవకాశం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది, అందులో హైదరాబాద్ ఉంది కాబట్టి మన దేశంకి వచ్చినటువంటి అవకాశం, అందులో హైదరాబాద్కి రావడం, దాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నటువంటి ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి టూరిజం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, ఆలయాల యొక్క గొప్పతనం కావచ్చు, ఆలయాలకు సంబంధించిన పవిత్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవాలనే ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నారు. మే 4వ తారీఖు నుంచి మొదలుకొని మే 31వ తారీఖు వరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం మీద అంటే ఇది ఏదైతే ప్రపంచ సుందరి పోటీలు ఎప్పుడైతే ప్రారంభం అవుతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పిరో ఆ రోజు నుంచే కోడిగుడ్డి మీద ఈకలు పీకినట్టుగా జరిగినట్టుగా ఒక అభూత కల్పన చేసి బట్టగాల్సి మీదేయాలి తప్ప అనే ఆలోచనతోటి చారాన జరిగితే బారానంతా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నేను సూటిగా ఇప్పుడు ఇవాళ 4 సైడ్స్ టీవీ ద్వారా నేను ఇప్పుడు ఇంతకు ముందు అన్నలు ఇద్దరు బీఆర్ఎస్ అన్న తర్వాత వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. చెప్పండి. దానికి చాలా స్పష్టంగా పార్టీలకు అతీతంగా రామ్మోహన్ రావు సార్ చాలా క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా కూడా ఈ పోటీలను కంపల్సరీ మనం స్వాగతించాల్సిందే. చిన్న చిన్న తప్పులు ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు సహజం అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇప్పుడు ఈ భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గెలిచేంత వరకు కూడా హర్యానాకు సంబంధించినటువంటి కశ్యప్ అనేటువంటి వ్యక్తి నేను నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేంత వరకు చెప్పులు వేసుకోనని చెప్పి దీక్ష తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత హర్యానా పర్యటనకు వెళ్ళి ఆయనను పిలిపించుకొని ఆ విషయం తెలుసుకొని ఆయనను పిలిపించుకొని స్వయంగా ప్రధాని గారు షూస్ తీసుకొచ్చి ఆయనకు తొడిగిండ్రు. అంటే ఒక దేశ ప్రధాని అలా బీజేపీ కార్యకర్త కావచ్చు, అలా అభిమాని కావచ్చు, ఆయన ఎవరైనా కావచ్చు, ఒక దేశ ప్రధాని అంటే మనందరికి ప్రధాని ఆయన బీజేపీ నాయకుడు, భారతదేశానికి ప్రధాని ఒక సామాన్య పౌరునికి చెప్పులు షూస్ చేసినటువంటి విధానాన్ని మనం స్వాగతించినాం. ఎందుకు స్వాగతించినాం అంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానం. ఈ దేశము ఎప్పుడు కూడా అతిథి దేవోభవ అని చెప్తారు. మనల్ని నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం, మన సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ ఉన్నత స్థాయిలో ఉన్నాం అనేది కాకుండా అందరం సమానం అని చెప్పి భారతదేశ ప్రధాని ప్రకటించరేమని చెప్పి అనుకున్నారు. అదొక వైపు ఉంటే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మీరు చూస్తే వాళ్ళు నాకు తెలిసి గ్రూప్ 4 స్థాయి ఉద్యోగులు లేకపోతే మామూలు మన మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు వచ్చినటువంటి అతిథులను అతిథి దేవోభావలాగా ఏ రకంగా చూస్తారు, ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, ఏ రకంగా స్వీకరిస్తారు అనే పక్కన పెడితే మన దేశంలోనే అత్యున్నత సర్వీస్ ఐఏఎస్ చదువుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు ఉన్నటువంటి అప్పుడు కామారెడ్డి కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే సిద్దిపేట కలెక్టర్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాలలో మొత్తం కొత్త కలెక్టరేట్లు కట్టి అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏ రకంగా తప్పులు జరుగుతాయో నేను బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రశ్నించదలుచుకున్నా. కొత్త కలెక్టర్ల ఓపెనింగ్ కు స్వయంగా సీఎంఏ వచ్చిండు. నేను జిల్లా కలెక్టర్ పెద్ద కలెక్టరేట్లు కట్టించిన కాబట్టి కలెక్టర్ నేనే కుర్చీలో కూర్చోబెడతా అని వచ్చిండు. ఆ జిల్లా కలెక్టర్ ఒక్కసారిగా సీఎం కాలం మొక్కిడు. అది రైటా? మరి ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక జిల్లాకు బాస్, పాలసీ మేకింగ్ లో ఉండేటువంటి వ్యక్తి, మొత్తం పాలక వర్గాన్ని పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలతో మరొక అంశం కూడా మహేష్ గారు ఒకటే మాట లేదు చిన్న మాట చెప్పండి మీరే లేదు మీరు చెప్పేదానికి కంటిన్యూషనే అంటే ఇది ఇప్పుడు యాప్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ మరి బండి సంజయ్ గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆయన చెప్పులు తీసి స్వయంగా తొడిగారు. నేను అదే చెప్పబోతున్నా సార్, నేను నెక్స్ట్ పాయింట్ అదే చెప్పబోతున్నా. రెండు విషయాలు. విజయ్ గారు దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళినప్పుడు వక్ఫ్ మన ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ తో మీట్ అయినప్పుడు వీళ్ళ కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కాళ్ళు మొక్కడం పిలిచేశారు. మరి దాన్ని ఏమంటారు?
అంటే ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టారు. నేనండి నేను చిన్న అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తా అందరికి రైట్ 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 సరే సరే క్రాస్ టాక్ తప్పకుండా ఒక్క నిమిషం రామ్ ఓకే 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 రైట్ సరే ముఖ్యమంత్రి కాళ్ళు ముక్కొస్తున్నారు. రైట్ రైట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓకే సరే ప్రధానమంత్రి సరే 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 క్రాస్ టాక్ వద్దు. మహేష్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెంకటరెడ్డి గారితో రామ్మూర్తి గారితో మాట్లాడిస్తాను. మీరు చెప్పొచ్చు వారు చెప్పిన వారికి. మహేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ అన్న ఆయన ఒప్పుకున్నాడు. ఏమైనా ఒప్పుకున్నాడు అంటే బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసుకపోయింది నిజమే, కానీ ఈయన ఎందుకు మన మీలాగా సోనియా గాంధీ చెప్పులు కానీ రాహుల్ గాంధీ సరే మోసుకోవడం కాదు ఇక్కడ. రైట్ రైట్ సరే 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 మహేష్ గారు తప్పేమింది అక్కడ? నాకు అర్థం కాదు మహేష్ గారు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఇంకో ప్రశ్న కూడా అడిగారు వారు, భాగ్యలక్ష్మి మందిరానికి ఎందుకు తీసుకెళ్లలేదు, అక్కడ కూడా చూపించాలి కదా, అవి కూడా చెప్పండి. నేను మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు నేను ఒకటే సార్, ఇప్పుడు ఏదైతే చాలా ప్రశ్నలు బతుకమ్మది వినిపిస్తుంది చెప్పండి. సిగ్నల్ ఓకే సరే. నేను ఏమంటున్నా అంటే ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో జరగడం వలన తెలంగాణ సంస్కృతిని కావచ్చు, సాంప్రదాయాలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టూరిజం ప్లేస్లను కావచ్చు, పర్యాటక కేంద్రాలను కావచ్చు, ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా చేయడం వలన మన రాష్ట్రం యొక్క అత్యున్నత పెరుగుతుంది, మన గౌరవం పెరుగుతుంది, ఇక్కడ టూరిజం పెరుగుతుంది, తర్వాత బిజినెస్ ఇంతకుముందు అన్న ఏదో ఒక రకంగా మనకు లాభం జరగాలి, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. దాంట్లో ఇప్పుడు బతుకమ్మ విషయానికి వస్తే, బతుకమ్మ పండుగ బహుజనుల పండుగ సార్. అది బతుకమ్మ పండుగ అంటే బహుజనుల పండుగ. నాకు బుద్ధెరిగినప్పటి నుంచి బహుజనులు మాత్రమే వాళ్ళ వాడలల్లా, దళిత వాడలల్లా, బీసీ వాడలల్లా బహుజనులు ఆడిరు తప్ప ఎక్కడ దొరలు కానీ అగ్రవర్ణాలు ఎక్కడ ఆడినటువంటి సాంప్రదాయం సంస్కృతి నేనైతే చూడలేదు. పూర్తిగా బతుకమ్మను డీజే పండుగ చేసి, డీజేల డాన్సులను చేసి మొత్తం బతుకమ్మను భ్రష్టు పట్టించింది ఎవరు అనేది తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఇవాళ ప్రపంచ సుందరీకరణ పోటీలో భాగంగా 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులు అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేశంలో వాళ్ళు అక్కడ వాళ్ళ మిస్ ఇండియా మన మిస్ కంట్రీగా ఆ దేశంలో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టు ఆ దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం బతుకమ్మ పండుగను వాళ్ళకు పరిచయం చేయాలన్నటువంటి భాగంగా చేయడం జరిగింది. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వస్తున్నటువంటి ఒక మహిళ, ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళ, ఆమెకు తెలియక ఏం చేసిందంటే ఇంట్లో వాడుకున్నటువంటి స్లిప్పర్స్ వేసుకొని వెంకటేశ్వర స్వామి దర్వాజా దాకా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సుమారు చాలా దూరం నుంచి వచ్చేంత వరకు గమనించలే. తీరా ఇంకా ఆలయ ప్రాంగణంలోకి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గ్రహించి అట్లా చేయవద్దు, ఇది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధం, ఆలయ ప్రతిష్ట దెబ్బతింటదని చెప్పి చెప్పులు విప్పేసినటువంటి ఘటన మనం చూసినాం. ఇవాళ అక్కడ జరిగినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో బతుకమ్మ అంటే ఒక గౌరవమ్మ, బతుకమ్మ పండుగ, బతుకమ్మను మేము ఇక్కడ గౌరవంగా కొలుస్తాము, అమ్మవారికి రూపంగా చూస్తాము. దసరా నవరాత్రులు ఏ విధంగా అయితే అమ్మవారిని వివిధ రూపాల్లో చూస్తామో తెలంగాణలో కూడా బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో, బొడ్డమ్మ పేరుతో మొదలుకొని అన్నపూర్ణ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అన్ని బతుకమ్మలుగా పొగుడతాము. ఆమె అమ్మవారితో సమానం, అక్కడ చెప్పులు వేసుకొని ఆడాల్సింది కాదు అని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు చెప్పులు వేసుకొని ఆడండి, మీరు బూట్లు వేసుకొని ఆడండి, డీజేలు పెట్టుకొని ఆడండి, మొగోళ్ళు కూడా బతుకమ్మ ఆడోరి, మొగోళ్ళు ఆడితేనే బతుకమ్మ అన్నట్టు ఇది ఆడోళ్ళ పండుగ కాదని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. అంటే ఒక విషయం మహేష్ గారు ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇక్కడ చిన్న సబ్మిషన్ మీరే కంటిన్యూ చేయొచ్చు. ఒక చిన్న మాట తిరుమలలో జరిగిన సంఘటనకు సంబంధించి టీటీడీ బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక్కడ నిర్వహించేటువంటి నిర్వాహకులకు సంబంధించి మీ ప్రభుత్వం నిర్వహిస్తోంది కాబట్టి పూర్తిగా మీరు బాధ్యత తీసుకొని మీ తప్పు ఒప్పుకోవాలని నేను చెప్పట్లేదు. కాకపోతే నిర్వహించేది మీ ప్రభుత్వం కాబట్టి కొంతవరకు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. సరే వాళ్ళే నిర్వహిస్తున్నారు, వాళ్ళకే సంబంధం, మాకు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదనేటువంటి మాట కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళు ప్రపంచ సుందరి మనం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడబిడ్డలు, ఆడబిడ్డలను గౌరవించేటువంటి సంస్కృతి తెలంగాణకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్కృతి ఉంటది సార్. మనకంటే చిన్న ఆడబిడ్డ పెళ్ళైనా, మనకంటే చిన్న ఆడకూతురు మన ఇంటికి వచ్చినా, రాఖీ పౌర్ణమి సందర్భంగా వచ్చినా
లేకపోతే మన ఇంటికి మామూలు ఇంటి ఇక్కడ ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి సార్. మనకంటే చిన్న ఆడపిల్లలు వచ్చినా కూడా మనం వంగి నమస్కారం పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకునేటువంటి ఒక గొప్ప సాంప్రదాయానికి నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులను అక్కడ ఆడిపించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు స్వాగతించడం కోసం చేసిందే తప్ప మన 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 గౌరవాన్ని తాకట్టు పెట్టడానికో, లేక వాళ్ళేమో ఎర్ర తివాచి వారి ఏదో రెడ్ కార్పెట్ నుంచి వచ్చిన, లేకపోతే మన ఒక్క నిమిషం సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ చేయడానికో, లేకపోతే మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికో, లేకపోతే వాళ్ళను ఇక్కడికి వచ్చిన వాళ్ళను వాళ్ళ దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తలొక్కి చేయాల్సింది కాకుండా వాళ్ళను గౌరవంలో భాగంగా జరిగినటువంటి తప్పిదం అని మీరు అంటున్నారు. గౌరవించడంలో చిన్న చిన్న ఇప్పుడు సందర్భంగా ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. బతుకమ్మ చుట్టూ ఆడినప్పుడు ఏదైతే చెప్పులు వేసుకొని బతుకమ్మ చుట్టూ ఆడినో అది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పుకోవడం లోపమే. దాన్ని తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో సరి చేసుకోవడం కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటది. ఎందుకంటే ఆడబిడ్డలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను మా ఇంటి ఆడబిడ్డగా చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం, ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అటువంటిది ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలకు ఎక్కడ కూడా గౌరవంలో లోటుపాట్లు రాకుండా అతిథి దేవోభవ అనేటువంటి సాంప్రదాయానికి సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మన దేశ సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉండాలనే ఆలోచనతోటి మనం ఆ చిన్న ఇంతకుముందు సార్ చెప్పారు, రామ్మోహన్ రావు సార్ చెప్పారు, నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు పసుపు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటది. మన ఇంటికి మనము పసుపొట్టు అని చెప్పి పిలుస్తాం. శుక్రవారం పూట వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నా గానీ, లేకపోతే నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నా కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతాలు ఇవి చేసుకున్నా, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ కల్చర్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం కొమరవెల్లి మల్లన్న పట్నాలు వేసుకున్నాం, లేకపోతే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి శివభక్తులు. మహేష్ గారు మరొక క్వశ్చన్ రామన్ గారు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అడగొచ్చు. ఇటు వరంగల్లో కావచ్చు, లేకపోతే రామప్ప దేవాలయానికి వెళ్ళేటువంటి దారిలో కొన్ని షాపులను క్లియర్ చేశారనేటువంటి ఆరోపణ కూడా ఉంది. క్లియర్ కాదండి, క్లియర్ అనకండి ప్లీజ్. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా డిమాలిష్ చేసిళ్ళు, కుప్ప కూల్చిళ్ళు, వాళ్ళ బతుకులతో ఆడుకున్నారు ప్లీజ్. ఎందుకంటే తొలగించాలన్న మాట అనకండి, ఎందుకంటే పక్కకు నెట్టిలు అనకండి. మొత్తం కంప్లీట్ గా బుల్డోజర్ పెట్టి నెట్టి పడేసి ఒక్క రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ చెప్పి మీరు తీసుకోండి, మీ బతుకులు ఆగం కావద్దని ఒక మానవత్వం లేని ప్రభుత్వం కాబట్టి నేను అందుకే అంటున్నా, మానవత్వం ఉండాలి ఏ ప్రభుత్వానికైనా. మేమైనా ఎవరైనా రేపు ఇంకోరు ఉంటారు. ఏం చెప్తారు మహేష్ గారు, ఏం చెప్తారు? పేద ప్రజల షాపులను వాళ్ళ దుకాణం బంద్ చేయించింది. నేను ఏమంటున్నా, ఈ అందాల పోటీ కోసం వాళ్ళ దుకాణాలు బంద్ చేసిళ్ళు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా నీ దుకాణం కూడా ప్రజలు బంద్ చేపిస్తారు. సరే మహేష్ గారు ఏం చెప్తారు? సార్, ప్రజలు దుకాణం బంద్ గురించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందో ఆ విషయానికి పోతే లేదు. మీకు మాకు 1.8 మీకు 10 11 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. సున్నాల గురించి మాట్లాడక అయిపోయింది. అలా 3 రాష్ట్రాలు, మీరు 3 రాష్ట్రాలు ఉన్నారు. ఇంకోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా గురించి వాగండి. సరే సరే అసలు ఎన్నికల గురించినటువంటి టాపిక్ అవసరం లేదు. గెలుపోటములు ఎన్నికల గురించినటువంటి టాపిక్ లేక వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. అది అసలు చర్చే కాదు. మహేష్ గారు డిమాలిష్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి సమాధానం చెప్పండి. చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు రాజకీయాలు సరే సరే రామ్మోహన్ గారు అది చెప్పిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. సరే డెమాలిష్ గురించి వారిని చెప్పనివ్వండి. గతంలో కూడా మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు, అది ఢిల్లీకైనా, బాంబేకైనా, బెంగళూరుకైనా, హైదరాబాద్ కైనా, విదేశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి అతిథులకు ఇబ్బంది జరగకుండా, అనుమతి లేకుండా రోడ్ల మీద, ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు ఏమైందంటే మానవతా దృక్పథంతో మనం హైవే రోడ్డు అనుకుని చాలా మంది చిన్న చిన్న బండిలు పెట్టుకోనో, లేకపోతే చిన్న చిన్న టైలర్లు పెట్టుకుని నడిపించుకునే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మనం ఇప్పుడు చార్మినార్ ప్రాంతంలో కానీ, లేకపోతే జేబీఎస్ ప్రాంతంలో కానీ, రైల్వే స్టేషన్ ప్రాంతంలో చూస్తే అక్కడ ఎక్కడ కూడా అనుమతి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏదో పొట్టగుడ్డు కోసం చేసుకునేటువంటి క్రమంలో వాళ్ళకి ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. ఒక అతిథి ఇప్పుడు అంతేందుకు సార్, ఇప్పుడు దేశ ప్రధాని వచ్చినప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చిండు అనుకో, నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఒక ఊరికి పోతాడు, అప్పటిదాకా రోడ్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నువ్వు షాప్ పెట్టి నీకు మానవత్వం ఉన్నది కదా, మీ ప్రభుత్వం పెట్టలేదు కదా షాపులు. ఏ మాట ఏం కవరింగ్ చేస్తున్నావే? కవరింగ్ చేయడానికి కూడా ఒక హక్కు ఉండాలి. సరే సరే ఒక్కసారి రైట్ ఓకే ఒక్కసారి రామ్మోహన్ గారు మాట్లాడతారు. కైండ్లీ రామ్మోహన్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం